ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించును అని దేవుడు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబస్తుల జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని దేవుడు ఆశపడుచున్నారు. అయితే మనం అడగకుండానే దేవుడు మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తా అన్నారు. అయితే ఈ ఉత్తమమైన దాన్ని దేవుడు ఎవరెవరికి అనుగ్రహిస్తారు? ఉత్తమమైనవి ఏమేమున్నాయి? ఏమేమి అనుగ్రహిస్తారు దేవుడు? దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే తన బిడ్డలుగా దేవుడు అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడు తండ్రిగా దేవునికి లోబడతారో, వారికి దేవుడు ఉత్తమమైనది అనుగ్రహిస్తా అని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుళ్ళు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే ఉత్తమమైనవి ఏమిటి? మొదటిగా దేవుడు బలమును అనుగ్రహించే దేవుడు. అవును, బలము అంటే సాధారణంగా ఏముందిలే బలము అని అనుకోవచ్చు కానీ, ఆ బలము యొక్క విలువ మనము బలహీనంగా ఉన్నప్పుడు బలము యొక్క విలువ తెలుస్తుంది. సాధారణంగా చాలామంది బలము అంటే ఏముందిలే అని అనుకుంటారు. అది హాస్పిటల్‌లో ఉన్న ఒక పేషెంట్‌ని అడిగితే తెలుస్తుంది. నేను బలంగా ఉండాలి అని ఆశపడతా ఉంటారు. అలాగే శరీర బలము వేరు, ఆత్మ బలము వేరు. దేవుడు మనకు శరీరపరమైన బలమును, ఆత్మపరమైన బలమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. శరీర బలము సంసోనులో చూసాము. ఆత్మ బలము దావీదులో చూసాము. సంసోను బలాఢ్యుడు, ఎంతమందినైనా చంపేయగలడు. 1000 నక్కల్ని పట్టుకున్నాడు. అది శరీర బలము. ఆత్మ బలము దావీదు గారిలో చూసాం. దావీదు బలశాలి కాదు, బలహీనుడే. గొలియాత్ కంటే చాలా చిన్నవాడు దావీదు. అలాగే చాలా చిన్నవాడైన దావీదు ఆత్మ బలం పుంజుకున్నాడు. ఏమని? యెహోవా నా పక్షమున యుద్ధము చేయును. యుద్ధము యెహోవాదే అని చెప్పి గొప్ప బలవంతుడైన గొలియాదుని ఒక్క దెబ్బలో పడేశాడు. అది ఆత్మబలం. అలాగా దేవుడు మనకు 2 విధాలుగా దేవుడు బలమును అనుగ్రహిస్తారు. ఆ బలము ఎంతో ఉత్తమమైనది. ఈనాడు అనేకులు బలము లేక ఎంతమంది బలహీనులుగా ఉంటున్నారో, అది ఆత్మపరమైన బలహీనత కావచ్చు, శరీరపరమైన బలహీనత కావచ్చు. ఎన్నో రకాలైన బాధలను, ఇరుకులను, ఇబ్బందులను ఎదుర్కోవటానికి మొట్టమొదటిగా బలము లేకపోవడమే. మనకి ఏ సమస్య అయినా ఉండొచ్చు, కానీ బలము లేకపోతే దాన్ని ఎదుర్కోలేం. మనకి ఎంత డబ్బైనా ఉండొచ్చు, బలము లేకపోతే ఆ డబ్బు మనకు ఉపయోగపడదు. మనకి ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, మనకు బలము లేకపోతే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి వీలుండదు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మనకు బలమును అనుగ్రహించువాడు. అయితే ఈ బలము ఉత్తమమైనదని మనం గ్రహించాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు బలము అనుగ్రహిస్తే, ఆ బలము ద్వారా దేవుడు మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. అయితే బలహీనులమైన మనకు దేవుడు బలమనుగ్రహించి, ఆయన బలమైన కార్యాలను దేవుడు మన ద్వారా లోకానికి చూపించాలని ప్రభువారు ఎంతో ఇష్టపడుతున్నారు. మనము దేవుణ్ణి నమ్మి, దేవా నువ్వు నాకు బలం అనుగ్రహించు, నీ యొక్క బలమును, శక్తిని నేను పొందుకోవాలని ఆశపడుతున్నానని హృదయపూర్వకంగా దేవుడిని నువ్వు అడగగలిగితే, దేవుడు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడన్న వాగ్దానము, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించునన్న వాగ్దానము మన పట్ల నెరవేరుతుంది. ఇట్టి వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబంలో ఉన్న వారి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.